హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక్క లైక్ పెరిగినా సరే బూస్టింగ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికల్లా రిపబ్లిక్ డే రోజు పార్ట్ 3 వీడియో అనమాట, డాగ్ డెమో అనమాట. ఇంకా ఇవి చూడండి, చాలా చక్కగా వాళ్ళు చెప్పిన మాట అయితే వింటూ ఉంటున్నాయి ఈ డాగ్స్ అయితే. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము డాగ్ డెమో అనేది. ఫైర్ డెమో చూసాను, గన్ డెమో చూసాను, అలాగే చాలా డెమోలు చూసాను, కానీ డాగులు అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైం సిఎస్ఎఫ్ డాగులు చూడడము. ఇంకా డెమో అయితే మాత్రం చాలా చక్కగా జరిగిందనమాట. ఇక్కడైతే బుక్ ఇవ్వడానికి అనేసి జిఎం సార్ కాడికి డాగ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇవి మార్నింగ్ 7 o'clockకి తీసుకొని వచ్చేసారనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. వాటి ఫుడ్ టైం అయితే అయిపోయిందంట, అందుకనే కొద్దిగా ఎనర్జీ తక్కువగా ఉంది అనేసి అని అంటున్నారు. ఆ భయ్యాని అడిగితే చెప్పారనమాట. అట్లీస్ట్ 10:30 అయ్యేసరికల్లా వాటికి టిఫిన్ అనేది పడుతుందంట. అంటే వాటి తాలూకు ఫుడ్ అనేది వాటికి పెడుతూ ఉంటారనమాట. ఇంకా డెమో అయితే మాత్రం చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, అలాగే చూస్తూ లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది, ఒక బూస్టింగ్గా ఉంటుంది వీడియో. మరి కొంతమంది చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా డాగ్ అయితే మాత్రంగాను 2 డాగులు వాళ్ళు చెప్పినట్లుగా భలే వింటున్నాయి మాటలు అయితే మాత్రంగా. మనుషులమైనా అంత దీనిగా వింటామో వినమో తెలియదు, కానీ వాటికి ఎంత ప్రాక్టీస్ ఇచ్చారో తెలియదు, కానీ ఇంకా వాళ్ళు చెప్పిన మాట ప్రతి మాట ఆ డాగులు అయితే వింటున్నాయి. సేమ్ వాళ్ళు ఎలా నడిస్తే ఆ డాగులు అలా వెళ్తున్నాయి. ఇంకా అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడే ఆ డాగులు అనేవి ఆగుతున్నాయి. నేనైతే మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ చాలా సైలెంట్గా ఉండి అయితే ఈ డాగ్ డెమో అయితే చూశారు. ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే పాటలు అయితే పెట్టారనమాట, అందుకే ఇంకా కాపీ రైట్ వస్తుంది అనేసి, అందుకోసం అనేసి ఇక్కడ పాటలు తీసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా చాలా చక్కగా ఉందన్నమాట చూడడానికైతే మాత్రంగా. మీరు కూడా చూడండి లాస్ట్ వరకు. వాళ్ళు ఏం చెప్తే సలాం చేయమంటే సలాం చేస్తుంది, ఇంకా నమస్తే పెట్టమంటే నమస్తే పెడుతుంది, సెల్యూట్ చేయమంటే సెల్యూట్ చేస్తుంది. వాటికి చాలా బాగుందన్నమాట చూడడానికి. పడుకోమంటే పడుకుంటున్నాయి. అవన్నీ ముందు ముందు అలా ఉంటూ ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకోండి వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటాయి. వాళ్ళు అక్కడ ఆగమంటే ఆ డాగులు అక్కడే ఆగుతున్నాయి. వాటికి ఎంత మరి ట్రైనింగ్ ఉందో అనేది తెలుస్తుంది కదా. చూడండి, అక్కడి నుంచి వాళ్ళు ఎలా చెప్తే అలా వింటాయి ఆ డాగులు అయితే మాత్రం కన్ను. మీరు కూడా చూసి ఎంజాయ్ అయితే చేయండి. ఫుల్గా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా వాళ్ళు ఏమో చెప్తున్నారు, ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నాను కదా, ఇంత దూరం నుంచి మాకైతే అంత స్పష్టంగా అర్థం అవ్వలేదనమాట. ఇంకా వాళ్ళు ఎలా చెప్తే ఆ డాగులు అయితే అలా వింటున్నాయి. మీరు కూడా చూడండి అలాగన్ను. ఇంకా ఇప్పుడైతే మంచి ఇవ్వండి, లెగమంటే లెగిస్తున్నాయి, కూర్చోమంటే కూర్చుంటున్నాయి, అలాగే ఇప్పుడు పడుకోమంటే పడుకుంటాయి కూడాను. చూడడానికి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారనమాట, స్కూల్ పిల్లలు చిన్నపిల్లలను. లాస్ట్లో అయితే ఆ డాగులు టచ్ చేశారు కూడాను, కానీ ఏమీ అనలేదు. ఎందుకంటే ఆ భయ్య వాళ్ళు అక్కడే ఉన్నారు, అందుకనేసి ఏమీ అనలేదు. ఇంకెవరు పెడితే వాళ్ళు టచ్ చేస్తే ఊరుకోవంట. ఒక్కొక్క డాగ్కి 3 persons అని ఉంటారంట. వాళ్ళే వాటిని ఇవి చేస్తారు, వాటికి స్నానం చేయించడం ఏంటి, ఫుడ్ తినిపించడం ఏంటి, వాకింగ్కి తీసుకెళ్ళడం ఏంటి వాళ్ళే చేస్తారంట. ఇంకా ఇక్కడ చూడండి, వాళ్ళు పడుకోమంటే పడుకుంటుంది, ఇంకా బోల్తా పడమంటే బోల్తా పడుతున్నాయి. భలే చూడడానికైతే ఇంట్రెస్ట్గా ఉన్నది. మా బ్యాక్ సైడ్ ఒక అంకుల్ కూర్చున్నారనమాట, కొద్దిగా ఏజ్ పర్సన్. అతనైతే చాలా ఇంట్రెస్ట్గా చూసారనమాట. బ్యాక్ కూర్చున్న వాళ్ళు నాకు ఫ్రంట్ ప్లేస్ కావాలనుకొని మరీ వెళ్ళి చూసారనమాట. ఇంకా ఇంత బాగా వింటాయా డాగులు మాట అనేసి. నాకైతే మాత్రం చాలా భయం అండి డాగులు అంటే మాత్రం. చిన్న పిల్లలైనా నేను టచ్ చేయను, నాకు అంత భయం అనమాట. కానీ ఎందుకో ఈ డాగులు టచ్ చేయాలని ఉందంటే మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళి టచ్ చేయించారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా చూడండి, అవి ఎంత బాగా అయితే మాట అయితే వింటున్నాయి కదా. చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట నాకు కూడాను. నేనే ఇది ఫస్ట్ టైం చూడడము. ఎంత ఇవ్వండి, వాళ్ళు నమస్కారం పెడితే అవి కూడా చూడండి ఎలా నమస్కారం పెడుతున్నాయో. వాటికి వచ్చేటట్లు ట్రైనింగ్ నేర్పిస్తారు కదా, చాలా చక్కగా భలే పెట్టాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఇంకా ఈ డెమో అయిపోయిన తర్వాత చూడండి, వాళ్ళ దగ్గరికి రమ్మంటే ఎంత బాగా వస్తున్నాయో. వచ్చిన తర్వాత అరుస్తున్నాయి కూడాను. వాళ్ళ మీద ఎందుకో వాళ్ళు ఏమో అంటున్నారు, అందుకని వాళ్ళ మీద అరుస్తూ ఉన్నాయి డాగులు అయితే మాత్రం గాను. ఇంకా చుట్టూ తిరిగి చూడండి, మళ్ళీ వాళ్ళ పక్కనే నిలబడ్డాయి. ఎలా నిలబడాలనేది కూడా వాళ్ళకి ప్రాక్టీస్ అనమాట.
ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా వాళ్ళతో పాటు సరి సమానంగా నడుచుకొని వెళ్తున్నాయి. అటు ఇటు చూసుకుంటున్నాను. అటు ఇటు చూసినా వాళ్ళు చెప్పిన మాట అయితే పక్కాగా వింటుందనమాట. ఇంకా నేనైతే చూసైతే చాలా ఆశ్చర్యపోయాను. ఇంత బాగా డాగులు మాట వింటాయా, అందుకే చాలామంది డాగుని పెంచుకుంటారా అనిపించిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఇంకా ఈ డెమో అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో నేను మీకు ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అని అనుకుంటున్నారా? పూణేలో మేము ఉండేటప్పుడు మాది 6th ఫ్లోరు, అవి 14 ఫ్లోర్స్ అనమాట. మాది 6th ఫ్లోరు. 4th ఫ్లోర్ వాళ్ళు ఒక డాగుని పెంచారు. అట్లీస్ట్ ఆ డాగు 4 అడుగులు ఉంటుంది అనమాట. అంత డాగు చాలా లావుగా ఉండేదనమాట. అలాంటి డాగుని నేను పాపను పెట్టుకొని ఆ డాగ్ ముందు నడవాలంటే భయము. అందుకనేసి ఒకరోజు మా హస్బెండ్ మా పాప బయటకు వెళ్ళేసరికి నేను డోర్ లాక్ అయిపోయింది. నేను ఇంట్లో ఉన్నాను అనమాట. ఆ డాగ్ అప్పుడే పైకి వచ్చేసింది. ఇంకా ఆ రోజు చూడాలి వాళ్ళిద్దరిని బయట పెట్టి నేను ఇంట్లో ఉండి తలుపు వేసేసుకున్నాను. నాకేమవుతుందని భయం వేసింది, కానీ వాళ్ళకేట అవుతుందో అని అయితే నేను పట్టించుకోలేకపోయాను. నాకు అంత భయం అనమాట. ఇంక ఇక్కడ చూడండి, ఫుడ్ అయితే మాత్రం ఫస్ట్ ఒక భయ్య తెచ్చి పెట్టాడు కదా, అవి తినమంటే తిన్నాయా? లేదు కదా. అదే వీళ్ళు పెడతారు చూడండి, ఎంత బాగా తింటాయో. అంతే కదా, ఎవరు అలవాటైతే వాళ్ళు పెడితేనే తింటాయి కదా, ఎవరు పెడితే వాళ్ళు తినేవు కదా ఏవైనాను. ఇంకా చూడండి చాలా చక్కగా ఇప్పుడైతే మాత్రంగా డాగ్ అయితే చూడండి ఎంత దీనిగా ఫుడ్ అయితే తీసుకుంది. సేమ్ ఫుడ్ ఆ భయ్య కూడా తెచ్చారు, కానీ అసలు వాసన చూసి వదిలేసాయి, తినమన్నా తినలేదు. వాళ్ళు ఆ డాగులు అంత పసికడతాయి అన్నమాట మనుషుల్లో అయితే మాత్రంగాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా డెమో అంతా కంప్లీట్ ఇంకా అయిపోయింది అనుకో. ఇంకా జంపింగ్ ఉందన్నమాట. ఇంకా హోల్స్లోని అలాగే ఒక గేట్ టైప్లో పెడుతున్నారు, అవన్నీ జంప్ చేస్తాయి ఇప్పుడైతే మాత్రంగాను. ఇదిగోండి ఈ డాగ్ అయితే ఇక్కడ వరకే వెళ్ళింది, లాస్ట్ వన్ చూడలేదు అదైతే మాత్రంగాను. అదే డాగు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తుంది. ఆ డాగ్తో పాటు ఆ భయ్య కూడా కొద్దిగా మూవ్ అయితే ఇంకా అవి కూడా అలాగే పరిగెడతాయి అంట. ఈ ముందు డాగ్ వెళ్తుంటే వెనక డాగు సంతోషం కాదుకండి, అది వెళ్తానని ఎంత అరిచిందో, ఎంత ఫాస్ట్గా లాగుతుందో చూడండి. మీరు బాగా చూసారంటే మాత్రంగాను. ఇంకా ఇక్కడ జెండా పట్టుకొని అయితే మాత్రంగా జంప్ అయితే చేస్తుంది. ఈ డాగ్ కంటే ఆ డాగ్ అయితే భలే జంప్ చేసింది అనిపించింది. ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా ఉరుకులు అయితే పెట్టిందనమాట. చూడండి అగోండి వెళ్తాను అనేసి ఇంకా భయ్య వదిలేయడమే లేట్ అనమాట. ఇంకా అవి అంత ఫాస్ట్గా అయితే వెళ్ళిందనమాట. చూడండి అగోండి చాలా ఫాస్ట్గా అయితే మాత్రం ఈ డాగ్ అయితే వెళ్ళింది. దానికంటే కొద్దిగా లాంగ్ జంప్ అయితే మాత్రంగా చేసిందనమాట. చూడడానికి అయితే చాలా ఇంట్రెస్ట్గా చాలా ముచ్చటగా ఉంది. ఈ డాగ్ డెమోని మనమైతే రియల్లీగా చూడలేము, అందుకనేసి చూసిన వాళ్ళు అందరూ చూడాలనేసి వీడియో అయితే తీసైతే పెట్టానన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది, పిల్లలకైనా చూపించండి. ఇంక ఇక్కడ వచ్చేసరికల్లా డెమో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ జిఎం సార్కి అయితే సలాం అయితే చేస్తుందనమాట. డాగ్ కూడా సలాం అయితే చేస్తుంది చూడండి. అలాగా చాలా ఇంట్రెస్ట్గా కొండి సలాం అయితే ఇంట్రెస్ట్గా చేసింది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయితే అయిపోతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి, మరొక మంచి వీడియోతో కలుద్దాం.